జిల్లాలో జరుగుతున్న ఇంటింటా జనగణన కార్యక్రమానికి జిల్లా వాసులు తమ పూర్తి సహకారాన్ని అందించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో జనగణన కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో చేపట్టిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మే 1 నుంచి 30 వరకు ఇంటింటా జనగణన ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా మంది స్వీయ గణన ద్వారా తమ వివరాలు స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఈ ఇంటింటా జనగణన నమోదు కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేటర్లు జిల్లాలోని ప్రతి గృహ సముదాయాన్ని సందర్శించి ఇంటిలోని వసతులు వివరాలు అన్ని యాప్ లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 3000 మందిని ఎన్యూమరేటర్లను 658 సూపర్వైజర్లు ఇంటింటా జనగణన నమోదులో పాల్గొంటున్నారని అన్నారు. ఈ నమోదు ప్రక్రియకు జిల్లా వాసులు స్పష్టంగా తమ పూర్తి వివరాలు అందించి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ప్రజలు తమ వివరాలు స్వచ్ఛందంగా స్పష్టంగా అందించడం ద్వారా జనగణన ప్రక్రియ సక్రమంగా జరుగుతుందన్నారు. తద్వారా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన చేసేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. జనగణన ప్రాముఖ్యత గుర్తించి జిల్లా వాసులు తమ పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ, డిఎస్పీ సత్యనారాయణ, ఇతర పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. మన కాకినాడ జిల్లాలో మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా హౌస్ లెవెల్ బ్లాక్స్, హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ మనం ఎన్యూమరేషన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యొక్క విధానం ఏంటి, నార్మల్ హౌస్ హోల్డా లేకపోతే హౌస్లెస్ హౌస్ హోల్డా, అక్కడ ఎవరెవరు నివాసిస్తున్నారు, అక్కడ ఇంట్లో ఉన్న సదుపాయాలు ఏంటి అనేది గురించి ఎన్యూమరేటర్స్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఈ వివరాలు సేకరించడం జరుగుతున్నది. దీంట్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 3000 పైన ఎన్యూమరేటర్స్, దానికి అనుకూలంగా సూపర్వైజర్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలు సెన్సస్ సిబ్బంది వచ్చేటప్పుడు వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. వాళ్ళ యొక్క వివరాలని స్పష్టంగా తెలియజేస్తే మన సెన్సస్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ప్రాపర్గా చేస్తే ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనేది మీద మనకి దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ సెన్సస్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ యొక్క వివరాలని తెలియజేయవలసిగా సందర్భంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ప్రతి సిబ్బంది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు ముందుకు వచ్చి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడం జరిగింది. గౌరవ ఎస్పీ వర్యుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వారందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈరోజు సెన్సస్ సంబంధించిన అవగాహన పెంచుకోవడానికి ఒక అవగాహన కార్యక్రమం మనం ఏర్పాటు చేసాము. దీంట్లో భాగంగా ఎస్పీ వర్యులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది వారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది.